ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రాబోయే వీక్ లో ఏంటంటే మనకు టికెట్ ఫినాలే అన్ని వస్తాయి అమ్మ, అందరికీ తెలుసు కదా. పొరపాటున టికెట్ ఫినాలే పొరపాటున మీకు అందరూ ఎఫర్ట్స్ పెడతారు, బికాజ్ ఎవరు గెలుస్తారో మాకు తెలియదు కదా. ఎఫర్ట్స్ ఇస్ మ్యాటర్ అండ్ లక్. ఒక్కవేళ సంజన గారు గెలిచారనుకో టికెట్ ఫినాలే ఎలా రియాక్ట్ అవుతారు ఆన్ స్పాట్ నాకు చూపించారు. గెలిస్తే ఇప్పుడు నువ్వు ఇవ్వు కాదు, నువ్వు మీరు ఓకేనా, మీరు చూస్తుంటారు. సంజన గారు గెలిచారు టికెట్ ఫినాలే వెళ్ళిపోయారు. ఇప్పుడు సంజన గారు గెలిచారు అనుకో, ఆమె గెలుపు గురించి చెప్పదు. నువ్వు సేమ్ సంజన గారు లాగా చెయ్యి అంతే. ఇప్పుడు సంజన గారు టికెట్ ఫినాలే గెలుస్తారు, ఆమె గెలుపు గురించి చెప్పదు ఫస్ట్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇప్పుడు ఇది గెలవడం పక్కన పెడితే కళ్యాణ్ నా మీద నామినేషన్ వేసాడు, ఎందుకు వేసాడో నాకు తెలియదు. నన్ను చెప్పింది. అండ్ తనుజా కూడా నాతో చాలా గిల్లి 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 మాట్లాడేది. విద్యార్థి నాకు గొడవలు అయినాయి. సుమనన్న ఇది ఇది కాదు, రావాలి కదా దానికి. సుమనన్న నన్ను 3 సార్లు నామినేట్ చేశారు. భరణి అన్న మిమ్మల్ని లైన్ అన్న అని పిలిచా కూడా నన్ను నామినేట్ చేశారు. మీతో నాకు గొడవలు అయినాయి. ఇంతమంది కూడా గొడవ పడ్డా కూడా నేను ఇది గెలుచుకున్నానంటే మీరు తెలుసుకోవాలి, మీ అందరికన్నా నేనే బాగా ఆడుతున్నాను. దీని గురించి మర్చిపోద్ది. ఎవరెవరు టార్చర్ చేశారు, ఎవరెవరు నాకు టార్చర్ చేసింది ఇది మర్చిపోద్ది. అందరూ అన్నయ్య గుర్తుపెట్టుకుని అవన్నీ మళ్ళీ గుచ్చి చెప్పింది. నాకు తెలిసి ఆ టికెట్ ఫినాలే వచ్చినా కూడా దాని విషయంలో కూడా గొడవ పడిద్ది. నాకు ఇలా వద్దు, ఎడగడ పెట్టడం నేను దొంగతనం చేసుకొచ్చుకుంటా అని. రాత్రి చిన్నది ట్రై చేసింది కానీ అవలా. బాగుంది. నువ్వు చూస్తున్నావా గుడ్లు అవన్నీ చూస్తున్నావా? అంటే అఫ్కోర్స్ అమ్మాలని అనుకో అన్ని దాచిపెట్టేవాడు అని తింటున్నారు. అందుకే ప్రోటీన్ అమరాన్ని అన్ని దాచిపెట్టేవాడా మీ సీజన్ లో? నాది ప్రియాంకది. నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే తిన్నాను, సో అంతా తీసుకుని దాచిపెట్టుకునేవాడు. ఓకే తినేవాడు సాటర్డే థర్స్డే. తినని దాచిపెట్టుకుంటూ తినాలనుకునే కూడా దాచిపెట్టుకుని తింటాం, అదే బాధ.